ఉమ్మడి ఏపీ భవన్ విభజనపై ముందడుగు పడింది. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక సమావేశం నిర్వహించనుంది. మార్చి 7న ఢిల్లీలో ఈ సమావేశం జరగనుంది. సమావేశానికి హాజరు కావాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చింది కేంద్ర హోంశాఖ. ఉమ్మడి ఏపీ భవన్ విభజనపై ముందడుగు పడింది. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక కీలక సమావేశం నిర్వహించబోతోంది. మార్చి 7న ఢిల్లీలో ఈ సమావేశం జరగనుంది. సమావేశానికి హాజరు కావాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, అలాగే ఉన్నతాధికారులకు కూడా సమాచారం ఇచ్చింది కేంద్ర హోంశాఖ. మార్చి 7న ఉమ్మడి భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ ఒక సమావేశం నిర్వహించబోతోంది. సమావేశానికి హాజరు కావాలంటూ 2 రాష్ట్రాల సీఎస్లను కూడా ఇప్పటికే రావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. రాజు, ఏదైతే ప్రత్యేకంగా ఢిల్లీలో అంటే ఇప్పటి వరకు వేరువేరుగా 2 రాష్ట్రాలకు ప్రత్యేకమైనటువంటి భవనాలు లేవు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఉమ్మడి భవనాన్నే ఏదైతే 49:51 రేషియోలో 2 రాష్ట్రాలు ఉపయోగించుకుంటున్నాయి. అయితే ఈ విభజన చేసుకోవాలి, ఎవరికి వాళ్ళు వేరు భవనాలు కట్టుకోవాలనే ఆలోచనతో 2 రాష్ట్రాలు ముందుకొచ్చాయి. దాంతో దీనికి సంబంధించినటువంటి అంశాన్ని కేంద్ర హోంశాఖ తమ పరిధిలో చర్చలు జరుపుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి దాదాపు 2 రాష్ట్రాలు కూడా ఒక అంగీకారానికి వచ్చారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదన ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంత ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఢిల్లీలో ఉన్నటువంటి ఉమ్మడి భవనానికి సంబంధించి దాదాపు ఏదైతే 9,913 కోట్ల రూపాయలు అంటే దాదాపు 10,000 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి ఇక్కడ. సో దానిలో 20 ఎకరాలు ఉన్నటువంటి భవన్ సంబంధించినటువంటి ఆస్తులను ఏ విధంగా విభజించాలి ఏంటి అనే దాని మీద గతంలోనే 1-2 సార్లు కేంద్ర హోంశాఖ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశం ప్రకారం ఏపీ భవన్ కింద మొత్తం 19,781 ఎకరాలు అంటే 19 ఎకరాల్లో గోదావరి బ్లాక్, 4 ఎకరాల్లో శబరి బ్లాక్ ఆనుకొని ఉన్నటువంటి దుకాణాలు వీటన్నిటిని కూడా విభజించాలనే ఒక నిర్ణయానికి వచ్చారు. సో ఈ ప్రతిపాదన అంశాలపైన మొత్తానికి ప్రత్యేకంగా తెలంగాణకైతే 5 ఎకరాల్లో ఉన్నటువంటి పటోడి హౌస్ ఇవ్వబోతున్నారు. సో దీనికి సంబంధించి ఈ రానున్నటువంటి మార్చి నెలలో 7వ తేదీన జరిగేటటువంటి సమావేశంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో ఆ సమావేశానికి 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులను హాజరు కావాలని చెప్పి కూడా ప్రత్యేకంగా కేంద్ర హోంశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎటకేలకు ఢిల్లీలోని ఏపీ భవన్ కు సంబంధించి విభజనపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక కీలక సమావేశం నిర్వహించబోతున్నట్టుగా చెప్తున్నారు మా ప్రతినిధి రాజు. మార్చి 7న ఢిల్లీలో ఈ సమావేశం జరగబోతోంది. ఇప్పటికే సమావేశానికి హాజరు కావాలంటూ అటు ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కూడా సమాచారం ఇచ్చింది కేంద్ర హోంశాఖ.